తెలంగాణలో నయా పార్టీ రాబోతుందా? పార్టీ నిర్మాణం వైపు ఆమె అడుగులు పడుతున్నాయా? ప్రజా సంఘాలు మేధావుల సూచనలతో ఆ నాయకురానికి వస్తున్న క్లారిటీ ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పుట్టబోతుందా? ఆ మహిళా నాయకురాలి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? జాగృతి జనం బాట పేరుతో చేపట్టిన యాత్రలో అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు కల్వకుంట్ల కవిత. ఓవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే భవిష్యత్ రాజకీయాలపై బాట వేస్తున్నారు, స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే జనం బాటలో 4 జిల్లాలు పూర్తి చేసుకున్నారు కవిత. సొంత జిల్లా నిజామాబాద్ నుంచే ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, ఉద్యమకారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్లతో చర్చిస్తూ చాలా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం అందరి మద్దతు కూడగడుతూ పక్కా స్కెచ్తోనే ముందుకెళ్తున్నారు కవిత. జాగృతి జనం బాటలో తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి సన్నాహాలు జరుగుతున్నాయనే సంకేతాలిస్తున్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్తో తెగదింపులు చేసుకున్న కవిత సొంత బ్యానర్ జాగృతి పేరిట జనాల్లోకెళ్తున్నారు. బీఆర్ఎస్తో 20 ఏళ్ల అనుబంధాన్ని తెంపుకున్న కవిత ఇకపై సందర్భాన్ని బట్టి కేసీఆర్ను కూడా విమర్శిస్తానని ప్రకటించి వేడి రగిల్చారు. తనను అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపారని రగిలిపోతున్నారు. ఉద్యమ సంస్థ నుంచి జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే క్రమంలో కవిత ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కవిత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం బాటకు ప్రజల నుంచి కూడా రియాక్షన్ వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి మొదలైన జనం బాట మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పూర్తయింది. జనం బాట వేదికగా చేరికలు జరుగుతున్నాయి కూడా. మొదట జిల్లాల్లో అడుగు పెట్టగానే ప్రజలతో మమేకమవుతున్న కవిత ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. తర్వాత ప్రత్యేకంగా ఇతరులెవరికీ అనుమతి లేకుండా కేవలం స్థానిక మేధావులు, విద్యావంతులతో సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఉద్యమకారులను, కళాకారులను కలిసి ఆమె మాట్లాడుతున్నారు. ఇలా కవిత వ్యూహాత్మకంగా జనం బాట కొనసాగిస్తున్నారు. జనం బాటలో బలగాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కవిత. ప్లాన్ ప్రకారం ఇతర పార్టీల నుంచి నేతలను, కార్యకర్తలను జాగృతిలో చేర్చుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న కవిత ఆ పార్టీ నుంచే ఎక్కువ సంఖ్యలో చేరికలపై దృష్టి పెట్టారు. మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జాగృతిలో చేరిన వాళ్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలే. కుల సంఘాలు, ప్రజా సంఘాల నుంచి కూడా కొందరు జాగృతిలో చేరారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులను కూడా కవిత జాగృతిలో చేర్చుకుంటున్నారు. ఇలా జాగృతి ఆపరేషన్ వ్యూహాత్మకంగా జరుగుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కవిత నేరుగా మాట్లాడి జాగృతిలో చేరాలని కోరుతున్నారు. త్వరలో ప్రకటించే పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే అంశాలను కూడా ప్రస్తావిస్తూ కీలక నేతల అభిప్రాయాల్ని కూడా తెలుసుకుంటున్నారు. కవిత దూకుడు పెంచడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. నేరుగా కీలక నేతలతో కవిత మంతనాలు జరుపుతూ ఉండడంతో తమ పార్టీల నుంచి ముఖ్య నేతలెవరూ జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కవిత ఎవరితో మాట్లాడుతున్నారు, జాగృతి నేతలు ఎవరితో టచ్లో ఉన్నారనే దానిపై ఇతర పార్టీల నేతలు ఓ కన్నేసుంచారు. కేవలం రాజకీయ పార్టీల నేతలనే కాకుండా కుల సంఘాల ముఖ్య నేతలను, అట్లాగే ఉద్యమకారులను, కళాకారులను కూడా జాగృతిలో చేర్చుకోవడంపై కవిత దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో అసంతృప్తితో ఉన్న నాయకులపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. భవిష్యత్తులో కవిత వ్యూహం ఎలా ఉండబోతోందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.